వాక్యం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువు. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వాక్యమైన దేవ, గత సంవత్సరము నుండి నేటి వరకు మమ్మల్ని అందరినీ కాపాడి మా జీవితంలో మరొక పర్యాయము బైబిల్ మిషన్ మహాసభలు జరిగించే భాగ్యము అధికారులైన వారికి అనుగ్రహించి ఇంత గొప్ప వేడుకలో అనేక మంది దైవజనులు వాక్యం బోధించే మంచి సదవకాశం కలిగించిన ప్రభువానికి స్తోత్రం. దీనదాసుడను నీ చెంత నిలిచి ఉన్నాను. కొన్ని నిమిషములు నీ మహిమ కొరకు వాడుకోమని మా మంచి బోధకుడైన యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు మిక్కిలి ప్రియులైన దేవుని కుమారులు కుమార్తెలారా, వరుడుగా వచ్చుచున్న యేసు క్రీస్తు ప్రభువారి ప్రశస్త నామమున కృపయు సమాధానమును మీకెల్లరకును కలుగునుగాక. ఆమేన్. మరణాతా. అందరూ రెండు చేతులు పైకెత్తి మరణాతా, మరణాతా. అందరికీ మరణాతా. అందరూ బాగున్నారమ్మా? మంచిది. మొదటిగా త్రియేక దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. పరలోక పరిశుద్ధులు, ఆత్మ సంచార వరము కలిగిన భక్తులు మన మధ్య ఉన్నారు. వారికి నా నిండు వందనాలు, మరణాత తెలియజేస్తున్నాను. బైబిల్ మిషన్ స్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి నా నిండు వందనాలు, మరణాత. అలాగే బైబిల్ మిషన్ అధికారులైన వారికి నా నిండు వందనాలు, మరణాత తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తుంటాడు. బైబిల్ మిషన్ వారమైన మనకు ఈ బైబిల్ మిషన్ సభలలో ఉండటమే ఆశీర్వాదం, అద్భుతం. మరొక మహాసభలలో ఉండే భాగ్యం. ఇలా కన్నుల పండుగగా ఉన్న ఈ ఘనమైన వెలుతురులో, చక్కని సౌండ్ సిస్టంలో, అద్భుతమైన పాటలతో, శ్రేష్టమైన సందేశాలతో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నారు. మరి మన ప్రెసిడెంట్ అయ్యగారు ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశాన్ని ఇచ్చి ఆ అంశం మీద దేవుడు మేము నడిపించిన రీతిగా బోధించమని అంశం ఇచ్చారు. నాకు ఇవ్వబడిన అంశము ఫిలదెల్ఫియా సంఘము. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ప్రకటన గ్రంథం చివరి గ్రంథం. ఈ చివరి గ్రంథములో సంఘము యొక్క విశిష్టత, ప్రభు రక్తము చేత పునాది వేయబడి అపోస్తల రక్తము చేత వృద్ధి గావించిన సంఘం. మరి ఉదయకాలమందు మన ప్రెసిడెంట్ అయ్యగారు సంఘానికి పునాది ఎలాగ వేశారో, అందుకోసం ఎంతమంది దైవజనులు ప్రాణాలను సహితం లెక్క చేయకుండా రక్తము చిందించి ప్రాణం పెట్టారో చాలా వివరంగా తెలుసుకున్నాం. సంఘములో పెరిగిన వారు మనకు ఎంతో ఉపయోగకరమైనవి కనిపెట్టారో అవి కూడా మనం ఎరిగి ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథములో 7 సంఘములు ఉన్నాయి. 7 సంఘములలో 6వ సంఘము ఫిలదెల్ఫియా సంఘం. ముందుగా ఫిలదెల్ఫియా అనే మాట మనం చూసినప్పుడు, ఫిలదెల్ఫియా అనేది గ్రీకు. ఫిలదెల్ఫియా అంటే అర్థం సహోదర ప్రేమ. పెర్గెము
పట్టణపు రాజు ఈ ఫిలదెల్ఫియా పట్టణాన్ని ఎంతో సుందరముగా తీర్చి దిద్ది కట్టాడు. గ్రీకుల సంస్కృతిని, గ్రీకుల జ్ఞానాన్ని కనబరిచేటట్టుగా దాన్ని చక్కగా నిర్మాణం చేశారు. ఈ ఫిలదెల్ఫియా పట్టణం తరచూ భూకంపాలకు గురవుతూ ఉండేది. అందువలన తరచూ కూలిపోతూ ఉండేవి భవనాలు. అందువలన భవనాలు నిర్మించేవారు ఆ స్తంభాలు చాలా బలంగా వేసేవారు. అందుకే సంఘములో ఒక స్తంభముగా పోలుస్తానన్నాడు. భూకంపం వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా పడిపోని, ప్రక్కకు వెళ్ళిపోని స్థిరమైన స్తంభముగా ఉంటారు అని ఈ వాక్యంలో మనం చూస్తాం. ఈ సహోదర ప్రేమ, ఆ రాజుగారికి ఒక సహోదరుడు ఉన్నాడట, చాలా మితంగా ప్రేమించాడు. అందుకు జ్ఞాపకార్థంగా ఫిలదెల్ఫియా అనే పేరు పెట్టారు. అది పట్టణం. ఆ పట్టణంలో క్రైస్తవ సంఘం ప్రారంభించబడి వృద్ధి అవుతుంది. ఆ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. 7 సంఘములకు ప్రత్యక్షత ఉంది. ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క సంఘానికి ఆయన పరిచయం చేసుకున్నాడు. ఫిలదెల్ఫియా సంఘానికి ఆయన ఎలా పరిచయం చేసుకుంటున్నారు అంటే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. దావీదు తాళపు చెవి కలిగి, దావీదు తాళపు చెవి కలిగి. దావీదు గారి గురించి చాలామంది చాలా స్పష్టంగా ఎరుగుదురు. దావీదు గారి కంటే ముందు ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. దావీదు గారి తర్వాత కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు. దావీదు గారి ఇంటిలో తన తండ్రికి 8వ కుమారుడు. దావీదు గారికి దేవుడిచ్చిన ఆధిక్యత, ఔన్నత్యం చాలా గొప్పది. దావీదుకు దేవుడిచ్చిన ఘనత చాలా గొప్పది. ఎందుకంటే దేవుని ఎక్కువగా ప్రేమించిన వాడు, దేవుని చేత నా ఇష్టానుసారుడైన నా మనుష్యుడు అని సాక్ష్యం పొందినవాడు, సన్నిధి అనుభవం కలిగిన వాడు, ఫిలిస్తీయుల నాయకుడు, యోధుడు, బలాఢ్యుడైన గొల్యాతును ఎవరూ జయించలేకపోయారు. దావీదు మాత్రమే జయించగలిగాడు. ప్రియులారా, ఎవరూ చేయలేని పనిని దావీదు గారు చేయగలిగారు. ఆయనకు దేవుడు ఒక తాళపు చెవి ఇచ్చాడు. ప్రియులారా, ఆయనకు తాళపు చెవి ఇచ్చాడు. ఇంకా ఆ దావీదు గారి గురించి చూస్తే లూకాసు సువార్త 1వ అధ్యాయం 32వ వచనములో ఆ తాళపు చెవి యేసు ప్రభువారికి కలిగిన వారని ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. తాళపు చెవి మాత్రమే కాదు, దావీదు సింహాసనమును కూడా ఆయనకిస్తాడు. అంటే దావీదు గారికి ఎంత గొప్పతనం ఏమి? దావీదు ఒక మానవుడే కదా. గొల్యాతు సాతానుకు సాదృశ్యం, దావీదు యేసు ప్రభు వారికి సాదృశ్యం. సాతానుడు యేసు ప్రభు ముందు నిలవలేడు. ప్రియులారా, ఇంకా చూస్తే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే యోహాను గారు దర్శనములో చూస్తున్నాడు. చదువమ్మ. ఆ పెద్దలలో ఒకడు ఏడువకము ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. అక్కడ దావీదుకు చిగురైన, దావీదు తాళపు చెవి కలిగిన, దావీదు సింహాసనమును పొందిన, దావీదుకు చిగురైన యేసుక్రీస్తు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం దావీదు
తాళపు చెవి కలిగిన ఎవడు, ఆయన తీస్తే ఎవరు వేయలేరు, వేస్తే ఎవరు తీయలేరు. కానీ పరిసయ్యులు శాస్త్రులు ఆ తాళపు చెవిని దొంగిలిస్తారు, మాట్లాడతారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినప్పుడు యేసు ప్రభువారు వారిని మందలిస్తూ మాట్లాడుతున్న మాట, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. కానీ తెరవగలిగిన ప్రభు ఉన్నాడు. ప్రభువే మూస్తే తెరవగలిగిన వాడు ఎవరును లేరు. ప్రియులారా, మనం చూసిన దావీదు తాళపు చెవి కలిగినని పరిచయం చేసుకుంటూ ముందుకొచ్చి ఆయన ఏమంటున్నాడంటే, సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. యేసు ప్రభు యొక్క రూపం సత్య స్వరూపం. ఆయనే సత్యం, నేనే మార్గము, నేనే సత్యం. యేసు ప్రభువే సత్యం, ఆయన మాటే సత్యం. సత్య స్వరూపియగు పరిశుద్ధుడు యేసు ప్రభు పరిశుద్ధుడు. ఆయన దగ్గరికి వచ్చే వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని పిలిచాడు. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు అని చాలా స్పష్టంగా మనం ఎరుగుదాం. ప్రియులారా, గమనించాలి, ప్రభు పరిశుద్ధుడు. ఆయన గ్రంథము కూడా పరిశుద్ధ గ్రంథం. ఈ బైబిల్లో ఉన్న మాటలు పవిత్ర గ్రంథాలు, పరిశుద్ధ గ్రంథాలు. ఒకసారి దైవజనుడు దేవదాసయ్య గారిని అడిగారట, ఈరోజు మంచి వాక్యం చెప్పమని. అబ్బాయి, పంచదార చిలక ఏ పక్కన కొరికితే తీగా ఉంటుంది అని అడిగారట. ఏ పక్కన తీగ ఉంటుంది అమ్మా? ముట్ట, తోక, కాల. అది పంచదార చిలుక గనుక ఏ భాగము కొరికినా తీపే. ఇది పరిశుద్ధ గ్రంథము గనుక ఏ భాగము చదివినా పరిశుద్ధతయే మనకు లభిస్తుంది. కనుక పరిశుద్ధ గ్రంథం చదవాలి, పరిశుద్ధ గ్రంథం ధ్యానం చేయాలి, పరిశుద్ధ గ్రంథములోని మాటలు మనం గైకోవాలి. అప్పుడు ధన్యులమని వాక్యం చెబుతుంది. ఒకసారి ఒక పెద్ద ఆయన, 70 సంవత్సరాలు పైబడిన వృద్ధుడు తరచూ బైబిల్ చదువుతూనే కనబడుతున్నాడంటే మనవడికి, బీటెక్ చదువుతున్న మనవడికే. వెళ్తూ వస్తూ ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. తాతయ్య, ఇంత చదువుతున్నా నీకేమన్నా గుర్తుంటుందా అన్నాడట. వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు సెటైర్లు వేస్తున్నాడు. ఒరే మనవడా ఇలా రా అన్నాడట. వచ్చాడు. అక్కడ ఒక బుట్ట ఉందట. ఆ బుట్ట పట్టుకెళ్ళి నీళ్లు తీసుకురారా, కాలువలకి వెళ్ళన్నాడట. బీటెక్ చదివాడు. బుట్ట అట్టుకెళ్ళి నీటిలో ముంచుతున్నాడు, తీస్తున్నాడు. బుట్ట వస్తుంది కానీ నీళ్ళు మాత్రం రావట్లేదు. చాలాసేపు ప్రయత్నం చేసి వచ్చేసి, తాతయ్య ఆ నీళ్లు కారిపోతున్నాయి, రావట్లేదు అన్నాడట. థ్యాంక్స్ మనవడా అన్నాడట. తాతయ్య నీళ్లు కారిపోతున్నాయి, నిలబడతలేదు అన్నాడు. థ్యాంక్స్ మనవడా అంట. ఏంటి తాతయ్య థ్యాంక్స్ అంటున్నావు అన్నాడట. మనవడా, నువ్వు ఇన్నిసార్లు బుట్ట తీసావు కదా, దాంట్లో మురుకుపోయింది, బుట్ట శుభ్రమైంది, అందుకు థ్యాంక్స్ అన్నాడట. నేను బైబిల్ చదువుతున్నాను కదా, జ్ఞాపకం ఉంటుందా అన్నావు కదా. నాకు జ్ఞాపకం ఉంటుందో లేదో కానీ నేను చదవడం వలన నా తలంపులు శుద్ధి అవుతున్నాయి అన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం వలన, పరిశుద్ధ గ్రంథాన్ని బోధిస్తుంటే వినడం వలన, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయడం వలన మనస్సు, హృదయము, ఆత్మ శుద్ధి అవుతుంది. పరిశుద్ధ గ్రంథములోని మాటలు, పుణ్యకథలు ఆలకించండి, పుణ్యకథలు విన్న ఎడల పోవును మీ పాపరాశి అని మనం పాడుకుంటూ ఉంటాం. ప్రియులారా, ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఆ సంఘమునకున్న శక్తి కొంచెం, పట్టణం మంచిది, ఆ పట్టణము ఫలభరితమైంది, ద్రాక్ష పండ్ల నుంచి మంచి ఆదాయం వస్తుంది, ద్రాక్ష పండ్ల నుంచి వైన్ తయారు చేసి మంచి బిజినెస్ సాగుతుంది. అక్కడున్న సంఘం మాత్రం శక్తి తక్కువ సంఘం అయినప్పటికీ ఆయన సంఘాన్ని ఏమన్నాడంటే, నీ క్రియలు నాకు తెలుసు, నీ శక్తి కొంచెమయ్యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. నీ కొంచెమే శక్తి, నీ శక్తి కొలది పనిచేస్తారు. చాలామంది తక్కువ డబ్బుతో ఎక్కువ పని చేస్తారు. చాలామంది తక్కువ టైంలో
ఎక్కువ పని చేస్తారు. కొందరు టైం విలువ తెలియక, కొందరు డబ్బు విలువ తెలియక పాడు చేసుకుంటారు. మన ప్రెసిడెంట్ అయ్య గారు కూడా పని చేయాలి, ఇంత తక్కువ టైంలో ఈ సంవత్సరంలో ఇంత పని చేయాలి అని ప్రేరేపిస్తూ వారు పని చేస్తూ చేపిస్తుంటారు. నీ శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు. తర్వాత వచనానికి వెళ్తే, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. ఇక్కడ ఈ సంఘము దగ్గర సాతాను సమాజపు వారు ఉన్నారు. దేవుని సమాజం, సాతాను సమాజం రెండు కలిసి ఉంటుంటాయి. గోధుమలు గురువులు, మేకలు గొర్రెలు, అలాగే మంచివారు చెడ్డవారు కలిసి ఉంటుంటారు. ఇక్కడ ఒక సాతాను సమాజం ఉంది. వాళ్ళు ఏమంటున్నారట? యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడుతున్నారు. యూదులు కాకుండా, యూదులు అంటే యూదులు గొప్పవాళ్ళు, ప్రపంచ దేశములో యూదా జనాంగం శ్రేష్టమైన వాళ్ళు, గొప్పతనం కోసం మేము యూదులం అంటున్నారు. అలాంటి వారిని అబద్ధికులు అంటున్నారు. యేసు ప్రభు వారు అబద్ధం సాతానుని పని, చిన్నదైనా పెద్దదైనా అబద్ధము సాతాను పనే. అబద్ధమునకు జనకుడు సాతానుడు. యూదులైన వారు యేసు ప్రభు దగ్గర మేము అబ్రహాము సంతానం అని మాట్లాడుతున్నారు. అయితే మీరు అబ్రహాము చేసిన క్రియలు చేయట్లేదే అన్నాడు. అంటే మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు కానీ అబ్రహాము సంతానం కాదు అని యేసు ప్రభు వారు ఖండిస్తున్నారు. అక్కడ ఒక మాట, ఈరోజు మేము దేవదాసయ్య గారి పిల్లలం అంటున్నారు చాలామంది. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిస్వార్థపరుడు, స్త్రీని చీరిని ముట్టని అస్కలిత బ్రహ్మచారి, గొప్ప దైవజనుడు. ఈరోజు ఆయనలో ఉన్న శ్రేష్టత ఎవరిలో ఉంటుందో, దైవజనుని సిద్ధాంతములు, దైవజనుని బోధలు ఎవరైతే తూచా తప్పకుండా బోధిస్తూ బోధ ప్రకారంగా జీవిస్తుంటారో వారు దేవదాసయ్య గారి పిల్లలు. మేము బైబిల్ మిషన్ వారం అంటున్నారు చాలామంది. బైబిల్ మిషన్ వారు దేవుడు దేవదాసయ్య గారి ద్వారా ఏ సిద్ధాంతములు, ఏ బోధలు, ఏ క్రమములు ఏర్పాటు చేశాడో అది ఎవరైతే పాటిస్తారో వారు బైబిల్ మిషన్ వారు. బైబిల్ మిషన్ కాని వారు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు మాది బైబిల్ మిషన్, మాది బైబిల్ మిషన్. కనుక యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని నీ దగ్గరికి తీసుకొస్తాను, నీ దగ్గర సాగిలపడేట్టు చేస్తాను అంటే వారిని మార్చి నీతో కలిపేస్తానంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థవంతులైతే తప్పు తెలుసుకుని వస్తారు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు చూశారు, తెలుసుకుని వచ్చాడు, సమాధాన పడ్డాడు. అలాగే పొరపాటున మానవులం అపార్థ భావాలు జరుగుతాయి. అపార్థం చేసుకుని వేరవుతుంటాం, తర్వాత గ్రహిస్తాం. ఇగో పక్కనెట్టి సమాధానపడి ముందుకు సాగితే అది దేవునికి మహిమని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇంకా ముందుకు వెళ్ళిపోతే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. ఓర్పు దేవునిది, సంఘము కూడా ఓర్చుకోవాలి. ఓర్పు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రియులారా, భూ నివాసులకు అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరి మీదికి, లోకమంతటి మీదికి, భూనివాసులను శోధించడానికి లోకమంతటి మీదికి ఏమొస్తుందట? శోధన కాలం వస్తుంది. ప్రతి సంఘములో శోధన ఉంది. అంత ఎందుకండి, మన రాష్ట్రంలో కానీ మన దేశంలో ఎక్కడైనా సరే చిన్న సంఘం ప్రారంభిస్తే కొంత ఆనందం ఉంటుంది, కొంత శోధన ఉంటుంది. చిన్న సంఘానికి చిన్న శోధన, పెద్ద సంఘానికి పెద్ద శోధన. బైబిల్ మిషన్కి ఆరంభం నుంచి శోధన ఉంది. ఏదైనా తోటలో ఆదాము దగ్గర ప్రారంభమైన సాతాను పని నేటి వరకు కొనసాగిస్తుంది.
బైబిల్ మిషన్ ప్రారంభించిన నాటి నుంచి శోధన ఉంది. ఆ శోధనను దేవుడు తొలగిస్తూ ఎన్నో తుఫానుల లాంటి కష్టాలని, ఉపద్రవాల లాంటి శ్రమల్ని తప్పించుకుంటూ దేవుడు రాకడ వరకు నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భూ నివాసులకు మీదకు లోకమంతటి మీదకి శ్రమ వస్తుంది, ప్రపంచమంతటికి. ఆ శ్రమలో నేను నిన్ను కాపాడుతాను. అదండి భాగ్యం. శ్రమలు వస్తాయి. చాలామంది ప్రభువు నమ్ముకుంటే శ్రమలు రావు అని అంటుంటారు, కానీ శ్రమలు వస్తాయండి. కానీ దేవుడితో కాపాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. షడ్రక్ మేషక్ అబేద్నెగోకు శ్రమ వచ్చింది, కాపాడాడు అగ్నిలో. దానియేలు గారికి శ్రమ వచ్చింది, కాపాడాడు. యోసేపు గారికి శ్రమ వచ్చింది, కాపాడి గొప్ప చేశాడు వీరిని. ఎంత పెద్ద శ్రమో అంత పెద్ద విజయం. ఎంత పెద్ద శ్రమ మనం సహిస్తామో అంత పెద్ద బహుమానాన్ని మనం పొందుతాం. ఇంకా ముందుకెళ్తే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అపహరించుట, దొంగలించుట. ఈ దొంగలించుట కన్నా ఎవరి పని? సాతాను పని. అబద్ధం ఆడుట ఎవరి పని? సాతాను పని. దేవుడిచ్చిన వరములు, దేవుడిచ్చిన కృపావరములు దొంగిలిస్తాడు. సంఘములో బాధ్యతగా పనిచేస్తున్న వారిని మోసము చేసి పక్కకు తీసుకుపోతుంటాడు. సంఘము కొరకు కన్నీటి ప్రార్థనలు చేస్తున్న వారిని, దైవజనులకు ఎంతో సహకారంగా ఉన్నవారిని అపవాది అపార్థభావం కలిగించి పక్కకు తీసుకుపోతుంటాడు. కనుక అపహరించకుండా జాగ్రత్తగా పట్టుకోమని ప్రభు సెలవిస్తున్నాడు. ఇంకా ముందుకెళ్తే, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు. జయించు వానిని. ఏం జయించాలి ప్రియులారా? గమనించాలి. ఏం జయించాలి అని మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథములో ఏమి జయించాలి అని మనం చూస్తే, సాతానును వాని కార్యాలని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివాము. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో జయించాలంటే పోరాడాలి. ఎవరితో పోరాడాలి? ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుతున్నామండి? ప్రధానులతోను, శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదనంటున్నాడు. అనే మాటలో దేవుని ఆలయం అనగా క్రీస్తు దేహమైన సంఘం. ఆలయం అంటే క్రీస్తు దేహమైన సంఘం. ఆ సంఘానికి శిరస్సు యేసు ప్రభువారు. ప్రియులారా, ఇప్పుడు స్తంభం అంటే బరువు మోసేది, బాధ్యతలు మోసేది. బరువు మోసి బాధ్యతలు మోసే స్తంభం అటు ఇటు ఎలా స్ట్రాంగ్గా ఉంటుంది. సంసోను గారు కళ్ళు తీసేసి పగ తీర్చుకోవడానికి దేవుని ప్రార్థన చేశాడు. 2 స్తంభాలను ఆనుకునేటట్టు చేయమన్నాడు. ఒక స్తంభాన్ని ఓ చేత్తో, ఓ స్తంభాన్ని ఓ చేత్తో పట్టుకుని లాగితే పెద్ద నిర్మాణం కూలిపోయి ఎంతో ప్రాణ నష్టం అక్కడ జరిగింది. అంటే ఆ నిర్మాణం అంతా 2 స్తంభాల మీద ఉంది. ఒక్కొక్కసారి సంఘములో 2, 3, 4 బలమైన విశ్వాసులు ఉంటారు. వాళ్ళ కనుక కదిలితే ఆ సంఘమే పాడైపోతుంది. కనుక సంఘములో మీరందరూ ఒక్కొక్కరికొక స్తంభం. సంఘము యొక్క భారాన్ని, సంఘము యొక్క బాధ్యతను మీరు నిర్వర్తించాలి. మీరు ఏ ఊళ్ళో ఉన్నారో, మీ పాస్టర్ గారు ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. పాస్టమ్మ గారు, పిల్లలు పగలనక రాత్రనక ప్రయాసపడుతూ సంఘాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఆత్మలు ఎలా రక్షించాలి, ఎటువంటి కూటాలు పెట్టాలి, దైవజనులు తీసుకొచ్చి ఉపదేశాలు ఇప్పించాలని ఎంతో ప్రయాసపడుతుంటారు. కనుక మీరు స్తంభములలాగుండి బరువు బాధ్యతలు మోస్తూ ఆ సంఘానికి మంచి సహకారులుగా ఉండాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. మరి వారికి
ఒక పేరు రాస్తాడు. నా పేరును, నా తండ్రి పేరును, నూతన యెరూషలేము అనే పేరును, నా క్రొత్త పేరు అన్నాడు. అంటే యేసు క్రీస్తు పేరు. అంటే దేవుని పేరు చేత మనం ముద్రించబడి మనము దేవుని సొత్తు అయిన ప్రజలముగా ప్రత్యేకపరుచుకుని యెరూషలేములో దేవుడు మనలను ఒక స్తంభముగా నిలబెట్టుకోబోతున్నాడు. పరలోకములో ఏ దేవాలయము లేదు, యేసు ప్రభువే దేవాలయమని మనం చదువుతూ ఉంటాం. ప్రియులారా, ఆ పరలోక పట్టణములో నూతన యెరూషలేములో ఒక దేవాలయముగా మనం ఉంటాం. ప్రియులారా, గమనించాలి. చివరిగా అన్ని సంఘాలతో చెప్పినట్టుగానే ఏం చెప్తున్నాడు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని చాలా చక్కగా అన్ని సంఘాలకు చెప్పారు, ఈ సంఘానికి చెప్పారు. ఈ ఫిలదెల్ఫియా సంఘములో తప్పు లేదు, శిక్ష లేదు. స్మరణ సంఘములో కూడా తప్పు లేదు, శిక్ష లేదు. మిగతా సంఘములలో తప్పుంది, శిక్ష ఉంది. ఈ తప్పును సరిచేసి ఒక దాన్ని మందలించాడు, మందలింపుకు లోబడాలని. కానీ ఇక్కడ తప్పు లేదు, శిక్ష లేదు. చక్కగా ఈ సంఘాన్ని అభినందించాడు. చిన్న సంఘం, ఆర్థికంగా రాజకీయంగా అన్ని విషయాల్లో శక్తి తక్కువ అయినా మంచి పని చేసి ఘనమైన పేరు తెచ్చుకున్న సంఘం. అలాగే బైబిల్ మిషన్ సంఘం మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దైవజనుడు దేవదాసయ్య గారు ప్రార్థనా పరులు, ధ్యాన పరులు, సన్నిధి పరులు. దేవుడు బైబిల్ మిషన్ను స్థాపించి ఆయనకి అప్పగించారు. ఆయన ప్రెసిడెంట్గా ఎలీషాయ్ గారిని అప్పగించి ఏర్పాటు చేసి ఆయనకి అప్పగించారు. అక్కడి నుంచి వస్తూ 8వ ప్రెసిడెంట్ గారైన కార్డినల్ బిషప్ రెవరెండ్ డాక్టర్ జానయ్య గారికి దేవుడు ఆ తాళపు సేవ ఆయనకి ఇచ్చారు. బాధ్యత, బరువు. 2007లో కష్టం వచ్చింది. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. చాకచక్యంగా, చాలా సమర్థవంతంగా, చాలా మనోధైర్యంతో, ఆత్మనిర్భరంతో. మనం ఇప్పుడు ప్రస్తుత ప్రెసిడెంట్ అయ్యగారికి ఎంతో కుడిభుజంలా, స్తంభంలా నిలబడి ఇద్దరు మగగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుని పని ప్రారంభించారు ఈ స్థలంలోకి. దావీదు తాళపు సేవ అంటే ఒక బ్రాండ్. బైబిల్ మిషన్లో జానయ్య గారు అంటే ఒక బ్రాండ్. జానయ్య గారి కంటే ముందున్నారు, తర్వాత ఉన్నారు. ఎవరి పేరు ఎక్కువ వినబడుతుంది? బైబిల్ మిషన్ అనేటప్పటికి ఏ బైబిల్ మిషన్? జానయ్య గారు దాన్ని అడుగుతారు. ఒక బ్రాండ్. ప్రియులరా, 17 సంవత్సరాలు వరకు సమర్థవంతంగా పనిచేసి, మరి జానయ్య గారి విశిష్టత ఎక్కువ ప్రార్థనా పరులు. వారితో చాలా సమయం గడిపిన అనుభవం ఉంది మాకు. చాలా ప్రయాణాలు చేశాం. ప్రయాణాల్లోనూ కలిసి మాట్లాడినప్పుడు ఎన్నో అనుభవాలు చెప్పేవారు. చాలా సంతోషించేవాళ్ళం. మేమున్నప్పుడు కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేద్దామని ఎంతో సమయం ప్రార్థన చేయించేవారు. అటువంటి ప్రార్థనా పరులకు దేవుడు బాధ్యత అప్పగించాడు. తీసుకున్న నిర్ణయం ఫెయిల్ అవ్వకుండా 100% సక్సెస్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారు వెళుతూ ఆ బాధ్యతను ప్రస్తుత ప్రెసిడెంట్ అయిన రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు గారు అపోస్తలులైన వారికి అప్పగించారు. వారు ఆ తాళపు సేవి కలిగి ఉన్నారు. ఇప్పుడు లాక్ అయిపోయినాయి, ఆస్తులు లాక్ అయిపోయినాయి, భవనాలు లాక్ అయిపోయినాయి, అకౌంట్ లాక్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ తాళపు సేవి ఓపెన్ చేయాలి. ఎవరో ఆయన మాత్రమే చేయగలరు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. దావీదు మాత్రమే ఓపెన్ చేస్తే ఎవరు తీయలేరు, తీస్తే ఎవరు వెయ్యలేరు. ఇప్పుడు సజీవరావు గారు ఓపెన్ చేయబోతున్నారు. దానిని ఆపే శక్తి ఎవరికి ఉండదు. బైబిల్ మిషన్ దేవునిది. ఈ బైబిల్ మిషన్లో స్థాపకులు దేవదాసయ్య గారు నాటి నుండి నేటి వరకు సాతానుడు శోధన కలిగిస్తూనే వస్తున్నాడు. సాతానుడు అబద్ధికుడు, దొంగ. సన్నిధి కూటాలు జరుగుతున్నాయి. ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఏలూరులో, భీమవరంలో, విజయవాడలో, గుంటూరులో సన్నిధి కూటాలు ముమ్మరంగా జరుగుతూ దేవుడు మాట్లాడుతూ అనేక అనుభవాలు చెప్తుంటే రాస్తూ వాటిని బట్టి ఆనందిస్తున్న రోజులు అవి.
సాతానుడు ఒక అబద్ధాన్ని సన్నిధి కూటాల్లో 3 సన్నిధి కూటాల్లో మాట్లాడించాడు. ఏంటంటే దేవదాసయ్య గారు చనిపోరు, రాకడ వరకు ఉంటారని. ఈ అబద్ధాన్ని కనుక నమ్మితే ఆయన ఎప్పుడో ఒక రోజు చనిపోతారు, ప్రభు సన్నిధికి వెళ్తారు, ఇంకా అంతటితో సంఘం కొలాప్స్ అయిపోద్ది. బైబిల్ మిషన్లు అబద్ధం ఆడారంటారు. అబద్ధం ఆడించింది. వెంటనే ఉత్తరం ద్వారా అయ్యగారికి వెళ్ళినప్పుడు అయ్యగారు తిరిగి ఉత్తరాలు రాశారట, ఇది అబద్ధం, ప్రభు నాకు చెప్పలేదు, దయచేసి దీన్ని ప్రచారం చేయొద్దు, ప్రార్థన చేయండి, అపవాదిని బంధించమని తిరిగి ఉత్తరాలు రాశారట. ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయింది. సెకండ్ ప్లాన్, కొంతకాలానికి మరలా దేవదాసయ్య గారు చనిపోయి 3వ దినాన లేస్తారని చెప్పించిందంట, మరో అబద్ధం. దీన్ని కూడా అయ్యగారు ప్రభు చెప్పలేదని ఖండించారట. అయ్యగారు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రముఖులు, పెద్దలు, మనం జానయ్య గారు ఉన్నారప్పుడు, పెద్దలు ఆలోచించి మరి ఇప్పుడు ఎలా 3వ దినం లేస్తారనే ఒక ప్రాపకండ ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచించారు. లేస్తారనే మాట ప్రజల్లోకి వెళితే డిపార్ట్మెంట్ ఎంటర్ అయ్యి కొంత ఇబ్బంది కలుగుద్ది మన సంస్థకి అని పెద్దలైన వారు ఆలోచించి దేవదాసయ్య గారి అభిమానులు ఢిల్లీలో, ముంబైలో అక్కడక్కడ ఉన్నారు, వారు రావడానికి కొంత టైం పడుద్దని 3 రోజులు ఆపి 3వ రోజున సమాధి చేశారు. దానిని కూడా దైవజనుడు అంగీకరించలేదు. అంటే సంఘమును పాడు చేయడానికి సాతానుడు అబద్ధమాడతాడు. మార్టిన్ లూథర్ గారు బైబిల్ మూసేసింది సాతాను, దేవుడు మార్టిన్ లూథర్ ద్వారా తీయడానికి వచ్చాడు, తీయించాడు. ఆ ప్రయత్నంలో సాతాను వచ్చి నిలబడింది. నీవెవరు అన్నాడట. నేను నజరేయుడైనా యేసునందట. అయితే నీ 5 గాయాలేయి వెళ్ళిపోతుంది. చూసారా, అబద్ధం చేస్తున్న మంచి పని చేయకుండా సన్నిధి కూటాల్లోనే వెలుగుదూత వలె వేషం వేసుకుని వచ్చి అది మభ్యపెట్టి అబద్ధం ఆడుతుంది. కనుక అబద్ధమును పసిగట్టగలిగిన మార్టిన్ లూథర్ గారి వలె, అబద్ధమును పసిగట్టగలిగిన దైవజనుడు దేవదాసయ్య గారి వలె దేవుని ఆత్మను పొంది సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు సులువుగా దాన్ని జయించగలం. మన పక్షముగా పరిశుద్ధాత్ముడే జయమిస్తాడు. అటు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలామంది పాటలు పాడుతున్నారు, ప్రసంగాలు మాలాంటి వాళ్ళు చేస్తున్నాం, చాలామంది వింటున్నారు, ఎన్నో దైవ కార్యాలు, ధర్మ కార్యాలు చేస్తున్నాం. దేవుని మాట గనక నెరవేర్చకపోతే, మాట ప్రకారంగా గైకొని నడవకపోతే నష్టపోతామన్న సత్యాన్ని చివరిగా ముగిస్తున్నాను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేనతని తప్పించేది నరకము నుండి, పాపము నుండి, శాపము నుండి. యేసు ప్రభు వారు మాత్రమే పాపమును జయించగలరు. యేసు ప్రభు మాత్రమే శాపాన్ని జయించగలరు. యేసు ప్రభు మాత్రమే మరణాన్ని జయించగలరు. యేసు ప్రభు మాత్రమే సమాధిని జయించగలరు. యేసు ప్రభు మాత్రమే 2వ రాకడలో వచ్చి శ్రేష్టమైన సంఘాన్ని తీసుకుని వెళ్ళి పరలోక రాజ్యములో ఒక స్తంభముగా నిలబెట్టగలడు. అటు ధన్యత దేవుడు నాకు, మీకు, మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమందు ప్రభు ఎన్నో సందేశాలు వినిపించారు. నీ దీనదాసునికి అధికారులైన మా అయ్యగారులు ప్రేమించి చక్కని సమయం ఇచ్చారు. కొన్ని నిమిషాలు మాట్లాడడానికి వాడుకున్నారు. ఈ మాటలు నీ పిల్లల హృదయాల్లో భద్రపరచుము. సన్నిధిలో బలపడుతూ ప్రభువా, నీవు మాత్రమే చేయగలిగిన పనులు మేము కూడా చేసే శక్తి ఇచ్చారు. ప్రభువా, నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను కనుక నా యందు విశ్వాసం ఉంచిన వాడు కార్యాలు చేస్తాడు, వాటికంటే నేను కార్యములు చేస్తాడు, వాటికంటే మరీ గొప్ప కార్యాలు చేస్తారన్నావు. కనుక నీ యందు విశ్వాసముతో దైవజనుడు ప్రభువా మిషను స్థాపించారు. ఆ విశ్వాసంతో గతకాల పెద్దలు నడిపించారు, నేటి కాలంలో పెద్దలు నడిపిస్తున్నారు. రాకడ వరకు ఈ పనిని వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధిలోకి నడిపిస్తూ ప్రస్తుత అధికారులు ఇలాగ ఎన్నో సభలు జరిపించే భాగ్యం ఇమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ మంచి సమయాన్ని దీన సేవకుడని నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన మన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు, అపోస్తల్ రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు అయ్య గారికి, ప్రస్తుతం సభాధ్యక్షులుగా ఉండి నడిపిస్తూ వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు, మన దాకా 7 సంఘాలు వింటున్నాం.
ఆ 7 సంఘాలు వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ అమ్మగారు కుటుంబంతో వెళ్ళి స్వయంగా చూసి వచ్చారు. బైబిలు లేకపోతే వ్యాఖ్యానాలు చూసి చదివిన వారికంటే చూసి వచ్చిన వారికి ఉన్న అనుభవము, అనుభూతి గొప్పది. అంత మంచి అనుభవాన్ని కలిగిన వారు ఇప్పుడు అధ్యక్షులుగా ఉండి ఈ సమయాన్ని ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, అలాగే సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారికి, అలాగే అమ్మగారులు మన మధ్య ఉన్నారు. ప్రెసిడెంట్ అమ్మగారు, వైస్ ప్రెసిడెంట్ అమ్మగారు, సెక్రటరీ అమ్మగారు, జాయింట్ సెక్రటరీ అమ్మగారు, తోటి గవర్నింగ్ బాడీ మెంబర్స్, అలాగే దైవజనులకు, దైవజనురాండ్రకు, సభలో ఉన్న మీ అందరికీ నా నిండు వందనాలు. మరణాత. ప్రెసిడెంట్ అయ్య గారికి నా నిండు వందనాలు. మరణాత. అందరు లేచి నిలబడండి.